డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడిప్పుడా ఎదురు చూస్తున్న పసుపు పండుగ మహానాడు 2026 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా ఈ వార్షిక మహోత్సవానికి అంకురార్పణ జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. రెండు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది నాయకులు కార్యకర్తలతో మంగళగిరి పరిసర ప్రాంతాలన్నీ పసుపుమయంగా మారాయి. మహానాడు ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పార్టీ శ్రేణులు వేద పండితులు పూర్ణకుమ్మంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్దకు చంద్రబాబు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఆశయాలు అమరంగా ఉంటాయని, ఆయన ఆశయ సాధన కోసమే ఈ మహానాడు వేదికగా సరికొత్త ప్రజా తీర్మానాలకు శ్రీకారం చుడుతున్నామని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వేలాది మంది కార్యకర్తల జై జై ధ్వానాలు, గోదావరి కృష్ణ డప్పు వాయిద్యాల మధ్య చంద్రబాబు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. గగన వీధిలో పసుపు జెండా రెపరెపలాడుతుంటే కార్యకర్తల కేరింతలతో నాంపల్లి క్రాస్ రోడ్స్ నుండి మంగళగిరి హైవే వరకు మారుమోగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మహానాడు కావడంతో అటు నాయకుల్లో ఇటు కార్యకర్తల్లో మునిపెన్నడూ లేని సరికొత్త జోష్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రక్తం ధారపోతున్న ప్రతి కార్యకర్తకు ఈ వేదిక సాక్షిగా చంద్రబాబు శాల్యూట్ చేశారు. ఈ 2 రోజుల పాటు సాగే మహానాడు 2026లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సూపర్ 6 హామీల అమలు ప్రగతి మరియు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ఈ వేదికపై ప్రవేశపెట్టబోతున్నారు. మే 28న యుగపురుషుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలను కూడా ఇదే ప్రాంగణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. తెలుగుదేశం సాంస్కృతిక క్రమశిక్షణకు అద్దం పట్టేలా సాగుతున్న ఈ మహానాడు వేదిక నుంచి అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.